చూసారు కదా ఎపిసోడ్. సంజన పిచ్చెక్కిచ్చింది కదా, మొత్తం అందరికీ ఇచ్చి పడేసింది అబ్బా. అసలు ఎక్స్పెషల్లీ హరీష్ విషయంలో అయితే మామూలుగా ఇవ్వలేదు, దుమ్ము దులిపేసింది. అసలు ఈరోజు ఎపిసోడ్ మొత్తానికే సంజనయే హైలైట్. అండ్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. అండ్ ఎపిసోడ్లోకి వెళ్తే మాత్రం స్టార్టింగ్ నాగార్జున గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయిన సంజనాని స్టేజ్ మీదకి పిలిచి తను మాట్లాడి హౌస్ మేట్స్ అందరితో మాట్లాడిచ్చారనమాట. అండ్ ఒక్కొక్కరి గురించి మాట్లాడమని చెప్పారనమాట నాగ్ సార్. అండ్ సంజన మ్యాక్సిమం అందరి గురించి పాజిటివ్గానే మాట్లాడింది. అండ్ కొంతమంది గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడింది అనమాట. రాము రాతుడు విషయంలో అయితే దుమ్ము దులిపేసింది అబ్బా సంజన. అసలు పిచ్చెక్కిచ్చింది. అసలు చీప్ అని అన్నాడు కదా రాము రాతుడు హరీష్తో మాట్లాడుతుండగా. అండ్ ఆ విషయం కోసం మాత్రం ఇచ్చి పడేసింది. అండ్ రాము రాతుడు కూడా ఇలా చీప్ అని అనడం అయితే కరెక్ట్ కాదు. సంజన విషయంలో సంజన అయితే రాముని చాలా బాగా చూసుకుందంట, కానీ అలా అంటాడని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన. అండ్ సంజన మాత్రం రాము రాతుడికి దిమ్మ తిరిగిపోయే కౌంటర్లు అయితే వేసిందనమాట. అండ్ బర్నీ గారు ఎలిమినేషన్లో సంజన పేరు తీస్తారని అసలు అనుకోలేదు సంజన. ఈ విషయం కోసం సంజన బర్నీ గారు కూడా కౌంటర్ వేసిందనమాట. అండ్ హరీష్ విషయానికి వస్తే దుమ్ము దులిపేసింది అబ్బా సంజన. అసలు ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే ఇద్దరు జరిగిన సంఘర్షణ అసలు మామూలుగా ఇవ్వలేదు. అసలు ప్రతి ఒక్క మాట బుల్లెట్లా గుచ్చుకుంది అబ్బా హరీష్కి ఏం చేయాలో తెలియక చాలాసేపు అలాగే సైలెంట్గా ఉండిపోయాడు. మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఏం మాట్లాడాలనుకోవట్లేదు, సైలెంట్గా ఉందాం అనుకుంటున్నానని చెప్పాడు అనమాట హరీష్. అండ్ ఒక్క విషయం అయితే నచ్చలేదు సంజన దగ్గర. హరీష్ హైజెనిక్గా ఉండకుండా 4 రోజుల నుంచి ఒకే వుడ్ వేసుకుంటున్నాడు అండ్ అలాగే ఫుడ్ వండుతున్నాడు అని చెప్పి అలా చెప్పకుండా ఉండాల్సింది అనిపించింది. అండ్ మిగిలిన అన్ని విషయాల్లో మాత్రం దుమ్ము దులిపేసింది అబ్బా. నాకైతే ఈరోజు ఎపిసోడ్లో హరీష్కి ఇచ్చి పడేసింది అసలు సంజన నాకు తెలిసి. అండ్ హరీష్కి ఏం చేయాలో తెలియక అలాగే ఉన్నాడు అనమాట. అండ్ సంజన హౌస్లోకి రావాలంటే కొంతమంది సాక్రిఫైస్ చేయాలని చెప్పారు. అండ్ సుమన్ గారు అండ్ శ్రీజ అయితే సాక్రిఫైస్కి ఒప్పుకోలేదనమాట. ఫస్ట్ ఇమానుయేల్ తన కోసం కెప్టెన్సీని వదులుకున్నాడు అనమాట. అండ్ సెకండ్ తనూజ తన కోసం ఈ సీజన్ మొత్తం కాఫీ తాగనని చెప్పి కాఫీని అయితే సాక్రిఫైస్ చేసింది. అండ్ థర్డ్ రీతు అయితే తన హెయిర్ని కట్ చేసుకుంది అబ్బా. రీతు విషయంలో అసలు హెయిర్ కట్ చేస్తుందని అనుకోలేదు. అండ్ రీతు అయితే హెయిర్ కట్ చేయించుకుంది. అండ్ కట్ చేయించుకున్నప్పుడు చాలా ఎమోషనల్ అయింది. అందరికీ ఓవర్ చేసినట్టు అనిపించినా సరే తన ఎంతో బాగా పెంచుకున్న హెయిర్ అలా కట్ చేయడం మాత్రం కొంచెం బాధగానే ఉంటుంది. ఆ విషయం మీదే కొంచెం ఏడ్చినట్టు అనిపించింది నాకైతే, ఓవర్ చేసినట్టు అయితే అనిపించలేదు. అండ్ ఫోర్త్ బర్నీ గారు తనకు ఎంతో ఇష్టమైన లాకెట్ని స్టోర్ రూమ్లో పెట్టేశారు. బర్నీ గారి విషయంలో అయితే నాకు ఒక డౌట్ అయితే రేజ్ అయింది అబ్బా. అసలు ఈ లాకెట్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి రానని చెప్పి స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోయారు స్టార్టింగ్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో. అలాంటిది ఇప్పుడు బర్నీ గారు సంజనని ఎలిమినేట్ చేసి మళ్ళీ సంజన లోపలికి రావాలని చెప్పి తనకు ఎంతో ఇష్టమైన లాకెట్ని మాత్రం వదులుకోవడం అయితే నాకైతే భలే వింత అనిపించింది. అండ్ వీళ్ళు నలుగురు సాక్రిఫైస్ చేయడంతో సంజన అయితే హౌస్లోకి వచ్చేసింది అనమాట. అండ్ సంజన హౌస్లోకి వస్తుంటే డెవిల్ ఈజ్ బ్యాక్ అని చెప్పి హరీష్ సుమన్తో మాట్లాడారనమాట. అండ్ ఈ విషయమే కాకుండా సంజన కోసం తను హైజెనిక్గా ఉండట్లేదని చెప్పి అందరి ముందు చెప్పడం వల్ల హరీష్ అయితే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు అన్నం తింటుందో మరి ఏం తింటుందో తెలియదు, కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కదని తనకు తెలియలేదని చెప్పి ఏవేవో మాట్లాడాడబ్బా. అసలు హరీష్ దగ్గర ఇదే వచ్చింది. ఎవరన్నా తనని ఏదన్నా అంటే వెంటనే వాళ్ళ మీద కోపాలు పెంచేసుకుని ఎక్కలేని మాటలు, తనకి నోటికి ఏదొస్తే ఆ మాటలు మాట్లాడేస్తాడు. ఈ విషయం నాకు అస్సలు నచ్చదు హరీష్ నుంచి. అండ్ హరీష్ బిహేవియర్ మార్చుకోకపోతే హౌస్లోంచి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఎన్నో రోజులు అయితే ఉన్నాడు నాకు తెలిసి. అండ్ సంజన అయితే హౌస్లోకి వచ్చేసింది అండ్ అందరితో మాట్లాడింది అనమాట. నెక్స్ట్ నాగ్ సార్ హౌస్ మేట్స్ మీద కొన్ని కంప్లైంట్స్ అయితే ఆడియన్స్ ఇచ్చారనమాట. అండ్ ఆ కంప్లైంట్స్ని అయితే హౌస్ మేట్స్తో చెప్పారు నాగ్ సార్. అండ్ టెనెంట్స్గా ఉండట్లేదు, ఓనర్స్గా ఉండట్లేదు. ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన ఈ కంప్లైంట్ అయితే గట్టిగా సీరియస్ అయ్యారు నాగ్ సార్ హౌస్ మేట్స్ అందరి మీద. అండ్ రాము విషయంలో అయితే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ సరిగ్గా చెప్పట్లేదని చెప్పి లోపల ఒక మాట మాట్లాడుతున్నాం, బయటకు వచ్చాక ఇంకో మాట మాట్లాడుతున్నాం, ఒక మాట మీద స్టాండ్ తీసుకోవట్లేదని చెప్పి గట్టిగానే ఫైర్ అయ్యారు నాకు సార్. కళ్యాణ్ విషయంలో కూడా చేతులు పట్టుకోవడం కాదు టాస్క్ కూడా ఆడాలని చెప్పి కౌంటర్ అయితే ఇచ్చారు. అండ్ శ్రీజ విషయంలో కూడా ప్రియా ఫస్ట్ బజర్ మోగిస్తే సంజన పేరు చెప్పడం వల్ల మొత్తం కన్ఫ్యూజ్గా జరిగిందని చెప్పి బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు అదే డ్రెస్తో ఉండాలని చెప్పి నాగ్ సార్ అయితే పనిష్మెంట్ ఇచ్చారు శ్రీజకి. అండ్ హరీష్ విషయంలో అయితే నాగ్ సార్ ఫుల్ ఫైర్ అయ్యారు, అసలు ఇచ్చి పడేశారు అసలు హరీష్కి. అండ్ లట్కోడ్ అనే ఒక మాట అన్నాడు కదా నామినేషన్స్లో. అండ్ శ్రీజ అతను అనడం తనకి డిస్రెస్పెక్ట్గా అయినప్పుడు లట్కోర్ అనడం డిస్రెస్పెక్ట్ కాదా అని చెప్పి నాగ్ సార్ అయితే ఇచ్చి పడేశారు అసలు. అయినా సరే ఒప్పుకోడే తనే కరెక్ట్ అనుకుని చెప్పి చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు. అండ్ ఆడియన్స్తో కూడా రుజువిప్పించారు నాగ్ సార్. ఈరోజు ఎపిసోడ్లో అయితే నాగ్ సార్ హోస్టింగ్ అయితే పిచ్చెక్కిచ్చింది అబ్బా. ప్రతి వారం నాగ్ సార్ ఇలాగే హోస్టింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ సీజన్ హిట్ అవుద్ది. అండ్ ఈరోజు ఎపిసోడ్లో నాగ్ సార్ హోస్టింగ్ అండ్ సంజన మళ్ళీ హౌస్లోకి వచ్చేయడం అండ్ సంజనకి అండ్ హరీష్కి జరిగిన గొడవలో ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.